అబ్బా మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం ఏదైతే ఉన్నదో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో మన తెలంగాణలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది రియాక్ట్ అయ్యిండ్రయ్యా. ఇక ఈ కంచె గచ్చిబౌలి భూముల పంచాయతీలో ఎంతమంది ఆగమయ్యిలో ఎంతమంది సెలబ్రిటీలు సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిలో ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది. అయితే ఈ కంచె గచ్చిబౌలి భూముల ముచ్చట్లల్లా ఈ ఇష్యూ మీద ప్రధానమంత్రి మోడీ సార్ కూడా రియాక్ట్ అయ్యిండు. రియాక్ట్ అవ్వుడే కాదు, సంచలన కామెంట్లనే చేసిండు. ఈ రాష్ట్ర సర్కారు ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతోని ధ్వంసం చేస్తున్నది. అరే ఒకవైపు మేమేమో పచ్చదనం మంచిగా ఉండాలని పర్యావరణాన్ని పరిరక్షణ చేస్తుంటే ఈ కాంగ్రెస్ సర్కారు వన్యప్రాణులు ప్రకృతిని నాశనం చేస్తున్నదని చెప్పి అని మస్తు గరానికి రాబట్టిండు మోడీ సారు. తెలంగాణలో పాలన చేస్తున్న కాంగ్రెస్ చేసిన కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇంకా అంతనే కాదు, పబ్లిక్ ఇచ్చిన హామీలను సుతం విస్మరణ చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇంకోవైపు కర్ణాటకలో అన్ని రేట్లు బాగా పెంచింది. ఇక ఈ కాంగ్రెస్ బీద బిక్కలను చూడకుండా రేట్లను అమాంతం పెంచుతా అంటే గిట్లే ఏంది పద్ధతి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. అరే పేదోడనే చూడరా, పేదోని నడ్డి ఇరుస్తారా? ఈ తీరుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి పనితీరు ఎంత అడ్డగోలుగా పబ్లిక్ ఆగమవుతున్నారని చెప్పి గట్టిగానే కామెంట్లు పెట్టుకుంటా కాంగ్రెస్కు కౌంటర్లు ఇచ్చుకుంటా వచ్చిండు మోడీ సారు.